అందరికీ షలోం. ఈ వారం తోరా భాగము, దీన్ని హిబ్రూలో తోరా పరాషా అంటారు. అంటే ఈ వారం ఇచ్చినటువంటి భాగము ఇత్రో లేక ఎత్రో అంటారు. అంటే జే అనే అక్షరం 16వ శతాబ్దం వరకు కూడా ఇంగ్లీష్ అక్షరం లేదు, కాబట్టి జెత్రో అనే పదం తప్పు. ఇత్రో లేక ఎత్రో అనేటువంటి పదం. ఇత్రోకు 7 పేర్లు ఉన్నాయి. ఒకటి ఏటర్, ఎందుకంటే అతను తోరాలో ఒక పార్షాను జోడించాడు. పార్షా అంటే ఒక భాగము. నిర్గమకాండము 18వ అధ్యాయం 21లో వి అత తెచేజే అని హీబ్రూలో ఈ పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే మరియు మీరు వెతకాలి. మోషే ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో ఇత్రో చూసినప్పుడు అతను మొదట ఇలా అన్నాడు, లోతో హదావర్ ఆషేర్ అత హోషే, నీవు చేస్తున్నది మంచిది కాదు అని హీబ్రూలో అక్కడ చెప్పడం అనేది జరిగింది. నిర్గమకాండం 18వ అధ్యాయం 17వ వచనంలో వి అత తెచేజే అనే పదం 4 సార్లు తర్వాత వస్తుంది. కొంతమంది చాలా విమర్శనాత్మకంగా ఉంటారు. మీరు చేస్తున్నది మంచిది కాదు అని చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. విమర్శించడం సులభం, కాబట్టి మోషే న్యాయ ప్రక్రియలో తప్పులు కనుగొన్నందున ఇత్రోకు క్రెడిట్ లభించదు. బదులుగా అతని విమర్శనాత్మక సూచనకు అతను క్రెడిట్ పొందుతాడు. అంటే చాలామంది విమర్శించడానికి చూస్తారు. అంటే ఇక్కడ ఇత్రో ఏం చెప్పాడంటే, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు అన్నాడు. అంటే అక్కడ ఆయన విమర్శించేటువంటి మంచి మనసుతో ఉన్నాడు, కాకపోతే విమర్శింపబడేటువంటి స్థితిలో అక్కడ మోషే లేడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యూదులు ఈజిప్టును విడిచిపెట్టి సముద్రం విడిపోయినప్పుడు ప్రపంచం మొత్తం యూదు ప్రజల గొప్పతనాన్ని చూసింది. అన్ని ప్రాంతాల నుండి ప్రజలు మతం మారి యూదు దేశంలో భాగం కావాలని కోరుకున్నారు. వారు యూదుల పట్ల హృదయపూర్వక ప్రేమతో కాకుండా యూదు ప్రజల మహిమతో ప్రేరేపించబడ్డారు, కాబట్టి వారు తిరస్కరింపబడ్డారు. అంటే ఎర్ర సముద్రం చీలినప్పుడు వారి యొక్క గొప్పతనాన్ని చూసి అనేక మంది చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల వారు ఇశ్రాయేలీల్లో చేరాలి, వారిలో ఒక భాగం కావాలి అని వారు మతంలోకి రావడానికి చాలా మంది వచ్చారు. అయితే ఇశ్రాయేలీలు వారిని చేరనివ్వలేదు, ఎందుకంటే వారు ఈ యొక్క గొప్పదనాన్ని చూసి మాత్రమే వచ్చారు, కానీ వారి మీద ప్రేమతో కానీ హృదయపూర్వకంగా ఆయన్ని ప్రేమించాలి అని కానీ వారు రాలేదు. కాబట్టి వారిని తిరస్కరించడం అనేది జరిగింది. అయితే ఇత్రో మతం మారాలని నిర్ణయించుకున్నప్పుడు అతన్ని అంగీకరించారు, ఎందుకంటే మిద్యాను దేశపు ప్రసిద్ధ ప్రధాన యాజకుడిగా అతను కీర్తి కోరుకునే వ్యక్తిగా అనుమానించబడలేదు. అదనంగా మోషే మామకు ఎవరూ హాని చేయరు, కాబట్టి అతను యూదు ప్రజలకు భయపడి మతం మారే అవకాశం లేదు. అంటే ఇతను ఏ ఉద్దేశపూర్వకంగా అతను లాభం కోసం ఈ మతం మారాలని కోరుకోలేదు, కాబట్టి ఆయన మతం మారాలని నిర్ణయించుకున్నప్పుడు అతన్ని వారు అంగీకరించడం అనేది జరిగింది. అంటే ఈయన మంచి ఉద్దేశంతో ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఈ యొక్క మతంలోకి రావడం అనేది జరిగింది. ఇషురో అత్ అచ్చులో ఆశురు ఆల్కిమ్ లామాషా బికాగ్ ఇక్సిరో అత్. ఇత్రో మోషే ఏం చేశాడో విన్నాడు. మోషే ఆమెను పంపివేసిన తర్వాత అతని భార్య సిప్పోరా గురించి ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. ఎలోహిం మోషేకు ఏమి చేశాడని ఇత్రో విని అది అతన్ని సిప్పోరాను తీసుకురావడానికి ప్రేరేపించింది. ఎలోహిం మొదటిసారి మోషేకు ప్రత్యక్షమై ఫరోకు తన దూతగా ఉండి ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించమని అడిగినప్పుడు మోషే ఇష్టపడలేదు. ఎలోహిం కోపంగా ఉండి మోషేతో ఇలా అన్నాడు, మొదట నేను నిన్ను యాజకునిగా చేయాలని అనుకున్నాను, ఇప్పుడు నీవు నీ పనిని తిరస్కరిస్తున్నందున అహరోను నీ స్థానంలో యాజకునిగా ఉంటాడు. చివరకు మోషే అంగీకరించినప్పుడు అతను ఈజిప్టుకు వెళ్లి ముందు తన భార్య సిప్పోరాకు విడాకులు ఇచ్చాడు. యూదు ప్రజలను విమోచించే లక్ష్యంతో తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడు. షిలు చెహా అనే పదానికి ఆమెను విడాకులు తీసుకున్న తర్వాత అని అర్థం. విడాకులకు సంబంధించి పేషిల్చా అనే పదంలో ఉన్నట్లు ఎలోహిం మోషేకు ఏమి చేశాడో ఇత్రో విన్న తర్వాత అతను సిప్పోరాను తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మోషే ఇకపై కోహెన్ కాదు, కాబట్టి విడాకులు తీసుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అతనికి అనుమతి ఉంది, మరియు అతను సిప్పోరాను తిరిగి వివాహం చేసుకోవచ్చు. మోషే తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నాడు, ఎందుకంటే యూదు ప్రజలను విమోచించే ఒక లక్ష్యంతో ఈ విధంగా చేయడం అనేది జరిగింది. షిలు చెహా అనే పదానికి ఆమెను
విడాకులు తీసుకున్న తర్వాత అని అర్థం వచ్చే పదాలు అక్కడ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా తెలుగులో మనకి లేవు. విడాకులకు సంబంధించి వెషిల్చ అనే పదం ఉన్నట్లు అక్కడ మనం ద్వితీయోపదేశకాండం దేవారిం అంటే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనంలో మనకి కనిపిస్తుంది. అంటే ఒక పురుషుడు ఒక వ్యభిచార కారణం చేత ఆమెను విడిచిపెట్టొచ్చు. అయితే ఆ కారణం చేత ఆమెను విడిచిపెట్టలేదు, కానీ తండ్రి యొక్క పని ఆయన ఒక లక్ష్యంతో తనను తాను పూర్తిగా ఈ యొక్క పనికి అంకితం చేసుకున్నాడు కాబట్టి ఆమెకు ఆ యొక్క పదాలను అక్కడ చెప్పడం అనేది జరిగింది. హషేం మోషేకు ఏమి చేశాడో ఇత్రో విన్న తర్వాత అతను సిప్పోరాను తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మోషే ఇకపై కోహెన్ కాదు కాబట్టి విడాకులు తీసుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అతనికి అనుమతి ఉంది మరియు అతను సిప్పోరాను తిరిగి వివాహం చేసుకోవచ్చు. నిర్గమకాండము 18వ అధ్యాయం 6వ వచనంలో చోటెంచా బా ఐలేచా అంటే నీ పిత్రో అను మీ మామ అయిన నేను నీ భార్య వస్తున్నామని ఆయనకి వర్తమానం పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు దీని గురించి మరికొన్ని విషయాలు వివరంగా చూద్దాం. మిద్రాష్ రబ్బాలో ఏముందంటే మోషే భార్య అయిన సిప్పోరా మొదట హేబేలు కవల సోదరి మరియు కయ్యను ఆమెను పొందేందుకు హేబేల్ని చంపాడు. అంటే కయ్యను హేబేల్ని చంపాడు. ఎందుకు చంపాడు అంటే హేబేల్తో ఒక కవల సోదరి ఉంది, ఆమె కోసం ఈయన్ని చంపడం అనేది జరిగింది అని కూడా ఇక్కడ మిద్రాష్లో చెప్పడం జరుగుతుంది. ఇత్రో మోషేకు తాను కయ్యన్ యొక్క పునర్జన్మ అని మరియు మోషే హేబేలు యొక్క పునర్జన్మ కాబట్టి వారు సోదరులని తెలియజేశాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కయ్యను పునర్జన్మ ఇక్కడ ఇత్రోగా పుట్టడం జరిగింది. అలాగే మోషే హేబేలు యొక్క పునర్జన్మ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు సోదరులని తెలియచేశాడు. మోషేను చంపి తన కవల సోదరుని తీసుకువెళ్లడం ద్వారా అతను చేసిన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆ సోదరి యొక్క పునర్జన్మ అయిన సిప్పోరాను తిరిగి తన యొద్దకు తీసుకుని వస్తున్నాడు. అంటే ఇక్కడ మోషే తన యొక్క లక్ష్యాన్ని బట్టి అక్కడ ఆమెను విడిచిపెట్టి ఈయన ఈ యొక్క ఇశ్రాయేలీల్ని తీసుకుని రావడం కోసం ఈయన ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల్ని బయటికి నడిపించాలి కాబట్టి ఈయన ఈ పని నిమిత్తం రావడం అనేది జరిగింది. ఆ సమయంలో ఇత్రోకి తెలియజేయబడినటువంటి విషయాన్ని బట్టి మళ్ళీ ఆయన భార్యను తీసుకుని తిరిగి ఈయనకి అప్పగించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మిద్రాష్ రబ్బా ప్రకారం ఇక్కడ ఏం చెప్తున్నారంటే కయ్యను యొక్క పునర్జన్మ ఇత్రో అని, హేబేలు యొక్క పునర్జన్మ మోషే అని, హేబేల్తో పుట్టినటువంటి కవల సోదరి సిప్పోరా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు కయ్యను హేబేల్ని చంపి ఆ సోదరిని తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క పునర్జన్మలో ఆ కవల సోదరి అయినటువంటి సిప్పోరాను తిరిగి తీసుకుని వచ్చి మోషేకు అప్పగించడం అనేది జరిగింది అని ఇక్కడ మిద్రాష్లో వివరించడం అనేది జరిగింది. ఇంకా నిర్గమకాండం 18వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే ఫరోకు యోబు, ఇత్రో మరియు బిలాం అనే ముగ్గురు సలహాదారులు ఉన్నారు. యూదు ప్రజలు తనకు మరియు ఈజిప్టు దేశానికి తీవ్రమైన ముప్పు అని భావించి అతను తన సలహాదారులను పిలిచి వారితో సంప్రదించాడు. సమావేశంలో బిలాం నవజాత యూదు అబ్బాయిలందరినీ ముంచివేయాలని ఆలోచనను సూచించాడు. యోబు మౌనంగా ఉన్నాడు. యూదు ప్రజలకు వ్యతిరేకంగా ప్రణాళికలు వేస్తున్నప్పుడు అక్కడ ఉండటానికి ఇష్టపడక ఇత్రో పారిపోయాడు. చివరికి బిలాం చంపబడ్డాడు. యోబు తన ప్రసిద్ధ బాధలను భరించాడు మరియు మోషేను తన అల్లుడిగా మరియు అతని వారసులు సెన్హెడ్రిన్ సభ్యులుగా కలిగి ఉన్నందుకు ఇత్రోకు బహుమతి లభించింది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని హింసించడానికి బిలాం ఫరోకి సలహా ఇవ్వడం అనేది జరిగింది. అంటే చిన్నపిల్లలందరినీ చంపేయాలి అని చెప్పి ఒక సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఆ సమయంలో యోబు అక్కడే ఉన్న మౌనంగా ఉన్నాడు. అయితే దాన్ని వ్యతిరేకించలేదు కాబట్టి ఆయన శ్రమలు అనుభవించాడని చెప్పడం జరుగుతుంది. అతని సలహాదారుల్లో ఇత్రో కూడా మిద్యాన్ నుంచి రావడం అనేది జరిగింది. అయితే ఇశ్రాయేలీలకి తండ్రి తోడుగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఫరోకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి మిద్యాన్కు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అందుకే ఇత్రోకి బహుమతి లభించింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా యాషార్ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా సోటా 11:7 కూడా ఉన్నాయి. ఇత్రో ఒక వేదాంతి మరియు
అన్ని దేవతలతో బాగా పరిచయం ఉన్నవాడు. విగ్రహాల విధిని తెలుసుకున్న తర్వాత విలువలేని తనాన్ని అతను నమ్మాడు. అయినప్పటికీ బాల్ జెఫోను మనుగడ కారణంగా హషేం ఆధిపత్యం విషయంలో అతనికి కొన్ని సందేహాలు ఉన్నాయి. నిజానికి ఎలోహిం ఈజిప్టియన్లను తప్పుదారి పట్టించడానికి బాల్ జెఫోను అక్కడ ఉంచడానికి అనుమతించాడు. వారు యూదులను వెంబడించి ఎర్ర సముద్రం ఒడ్డున విడిది చేస్తున్నట్లు కనుగొన్నప్పుడు బాల్ జెఫోను శక్తి తనకు సహాయం చేస్తుందని వారికి ఖచ్చితంగా తెలుసు. తత్ఫలితంగా యూదులు తమ నుండి తీసుకున్న బంగారం మరియు వెండిని జయించి తిరిగి పొందుతారని వారు భావించారు. చివరికి ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోయారు మరియు వారి బాల్ జెఫోన్ కూడా నాశనం చేయబడింది. అంటే వారి యొక్క విగ్రహం కూడా నాశనం చేయబడింది. సముద్రం యొక్క అద్భుతమైన చీలిక ఇత్రోను యూదు ప్రజలతో చేరమని ప్రోత్సహించింది. అతను ఇలా ప్రకటించాడు: ఇప్పుడు బాల్ జెఫోనుతో సహా ఈజిప్టియన్ల దేవుళ్ళందరూ నాశనం చేయబడ్డారు. నాకు ఇకపై ఎటువంటి సందేహం లేదు మరియు మీ తండ్రి అయిన ఎలోహిం నిజమైన వాడు మరియు ఏకైక వాడని నేను పూర్తిగా నమ్ముచున్నాను. ఎలోహిం దేవుళ్ళందరిలో గొప్పవాడు అని చెప్పడం. అయితే ఐగుప్తీయులు తీసుకొచ్చినటువంటి వారి దేవత కూడా నాశనం చేయబడింది. అప్పుడు ఇత్రో కూడా ఇశ్రాయేలీల ఎలోహిమే నిజమైన వాడు, ఆయనే ఏకైక ఎలోహిం అని అప్పుడు ఆయన కూడా నమ్మడం అనేది జరిగింది. ఎలోహిం దేవుళ్ళందరిలో గొప్పవాడు అని చెప్పడం మత విశ్వాసాలు, ఎందుకంటే అది ఇతర దేవుళ్లను కూడా కొంత గొప్పతనం ఉందని సూచిస్తుంది. ఇత్రో ఎందుకు అలా అంటాడు? అయితే దీనికి సమాధానంగా ఈ విధంగా చెప్తున్నారు: ఈ ప్రకటన సాపేక్ష పోలికకు సంబంధించినది కాదు, పూర్తిగా తిరస్కరించబడినది. ఇత్రో మిద్యాను ప్రధాన యాజకుడు మరియు ప్రముఖ వేదాంతి. అన్యమత ప్రపంచం ఆరాధించే అన్ని దేవుళ్లతో అతనికి పరిచయం ఉంది. ఎలోహిం చేసిన అద్భుతాల గురించి తెలుసుకున్న తర్వాత అతను అన్ని ఇతర దేవతలు విలువలేని తనాన్ని మరియు ఎలోహిం ప్రపంచానికి ఏకైక దేవుడు అని నమ్మాడు. అందుకే అతను గర్వంగా ఇలా ప్రకటించాడు: ఇప్పుడు నాకు ఎలోహిం గొప్పవాడని తెలుసు. నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నికోల్ హా ఎలోహిం. అన్యమత ప్రపంచంలోని అన్ని దేవుళ్ళు అబద్ధాన్ని గ్రహించడం ద్వారా అవి నిజంగా ఏమీ కాదని మరియు ఎలోహిం సర్వశక్తివంతుడని నాకు తెలుసు అని ఇత్రో చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేవతల కంటే, ఆ విగ్రహాల కంటే కూడా ఇశ్రాయేలీల తండ్రి అయినటువంటి ఎలోహిమే ఏకైక దేవుడు, ఆయనే నిజం, ఆయనే శక్తివంతుడు అని ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇత్రో మోషేను సందర్శించడానికి వచ్చాడు, ఎందుకంటే అతను మతం మారి యూదు ప్రజల్లో సభ్యుడిగా చేరాలని కోరుకున్నాడు. మతం మారిన వ్యక్తి సున్నతి చేయించుకోవాలి మరియు ఇత్రో తన మతం మారినందుకు చాలా సంతోషించాడు. అహరోను ఇశ్రాయేలు పెద్దలందరితో కలిసి సున్నతి చేయించుకోవడంలో పాల్గొన్నాడు. బ్రిత్ సమయంలో పండుగ భోజనం చేయడానికి సూచన మిలా అనే పదం కనుగొనబడింది. సమావేశమైన వారందరికీ భోజనం చేయాలి. ఉమల్తా ఓటో అజ్ యోచల్ ఓ అంటే నువ్వు అతనికి సున్నతి చేయాలి. హజ్ అనే పదానికి 8 సంఖ్య విలువ ఉంది. ఇది 8వ రోజు బ్రిట్ తర్వాత భోజనం ఉండాలనే ఆచారాన్ని సూచిస్తుంది. అయితే ఇత్రో మోషేతో ఇది మంచిది కాదు అని చెప్పడం అనేది జరిగింది. నిర్గమకాండము 18వ అధ్యాయము 17వ వచనంలో అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు అని చెప్పాడు. అంటే ఎందుకు ఈయన ఈ విధంగా తీర్పు తీరుస్తున్నాడు అంటే మోషేకు తెలియదా? వారందరూ అలా నిలబడి ఉన్నారు, నేను ఇలాగా చెప్పడం కరెక్ట్ కాదు అని ఆయనకు తెలియదా? అయితే అక్కడ ఉన్నదంతా కూడా ఇశ్రాయేలీలు కాదు. ఈజిప్టును విడిచినప్పుడు ఆ ప్రజలు కూడా ఇశ్రాయేలీలతో వచ్చినటువంటి మిశ్రమ సమూహం. రీఐహు అనే పదం ఈజిప్టియన్లను సూచిస్తుంది. వారి సహోదరుల నిమిత్తము ఇక్కడ వాదించడం అనేది జరుగుతుంది. ఇత్రో మోషేకు సలహా ఇవ్వడం అనేది జరిగింది. అంటే కష్టమైన కేసులు, సులభమైన కేసులు, అంటే హదావర్, హకాతాన్ వాటి గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఇంకా చాలా, ప్రతి పదానికి చాలా వివరణ అనేది ఉంది. హీబ్రూ పదానికి చాలా అర్థాలు వేరే ఉన్నాయి. అయితే మన తెలుగులో ఇవన్నీ కూడా వివరంగా లేవు. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.